హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విసిజీ. ఇది వచ్చేప్పటికి నా డే 4 ఊటీ అండి. ఇవాళైతే కనుక నేను ఎలాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే కనుక ప్లాన్ చేసుకోలేదు అనమాట. అంటే షేరింగ్ బస్ తీసుకుని అయితే కనుక ప్లాన్ చేసుకోలేదు. నేను ఆల్రెడీ 2 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసేసాను. ఊటీ కొన్నూరు అండ్ ఊటీ పాయకార ముదుమల ఈ 2 ట్రిప్లు అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. సో ఇంకోటి అలవంచ ట్రిప్ ఒకటి ఉందండి సైట్ సీయింగ్. కాకపోతే లాక్డౌన్ వల్ల ఆ ప్లేస్ క్లోజ్ అనమాట. అందుకని అటు సైడ్ ట్రిప్స్ అయితే కనుక రన్ చేయడం లేదు. కాబట్టి నేను ఇవాళ దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్లో కానీ కొద్ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి వెళ్ళి చూసి వచ్చే ప్లేసెస్ ఏమైనా ఉంటాయి కనుక ఆ ప్లేసెస్ని అయితే కనుక ఇవాళ నేను విజిట్ చేయబోతున్నానండి. రేపు వచ్చేప్పుడు నా డే 5 ఊటీ అండి. రేపైతే కనుక ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడకి అయితే రిటర్న్ అయిపోతాను. సో ఇవాళ నేను డే 4లో ఈ వాకబుల్ అంటే పబ్లిక్ బస్ తీసుకుని ఏం ప్లేసెస్ విజిట్ చేయొచ్చో ఆ ప్లేసెస్ విజిట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కనుక మీరు చూసి ఉండకపోతే కనుక ఊటీ ట్రిప్ గురించి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూడండి ఊటీకి ఎంత బడ్జెట్లో నేను ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, ఊటీలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, అలాగే నా డే 1, డే 2, డే 3 ఏమేమి ప్లేసెస్ నేను ఎలా విజిట్ చేశాను, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఆ వీడియోస్లో ఉంటాయండి. అవి అయితే కనుక మీరు చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి వీడియో అయితే కనుక రీచ్ అవుతుంది. బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. హోటల్ దగ్గర నుంచి బై వాక్లోనే కమర్షియల్ రోడ్కి అయితే కనుక వెళ్తున్నాను. అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేసుకుని లాస్ట్లో కర్ణాటక గార్డెన్స్ అయితే కనుక ప్లాన్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియోలో నేను ఊటీలో ఉన్న హోటల్స్ అండ్ ఫుడ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి. ఊటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి తమిళనాడు స్టేట్లో ఉన్న మేజర్ ప్లేసెస్కి బస్ సర్వీస్లు అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే కర్ణాటక అండ్ కేరళ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. కోయంబత్తూరు మేటుపాలెంకి అయితే కనుక ఫ్రీక్వెంట్గా సర్వీసులు ఉంటాయి. చెన్నైకి వచ్చేప్పటికి లిమిటెడ్ టైం అనమాట. మార్నింగ్ 5కి అయితే కనుక బస్సెస్ స్టార్ట్ అవుతాయండి. నైట్ 9 or 10 వరకు అయితే కనుక లాస్ట్ బస్సులు ఉంటాయన్నమాట. అలాగే ఊటీ కమర్షియల్ రోడ్లో టౌన్ బస్ స్టాండ్, మున్సిపల్ మార్కెట్ దగ్గర మున్సిపల్ బస్ స్టాండ్ ఉంటుందండి. ఆ 2 ప్లేసెస్ నుంచి ఊటీ సబర్బన్ ప్లేసెస్కి బస్ సర్వీస్లు అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ 2 కూడా. ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేయడానికి ఈ పబ్లిక్ బస్ సర్వీస్ అయితే కనుక తీసుకుని వెళ్ళొచ్చండి. కాకపోతే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొద్ది డిస్టెన్స్ అయితే కనుక వాక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సెకండ్ రిటర్న్ బస్ కోసం అయితే కనుక చాలా టైం అయితే కనుక వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని షేరింగ్ బస్ తీసుకుని వెళ్ళడం అయితే కనుక బెస్ట్ ఆప్షన్ అండి బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే కనుక. ఊటీలో టెంపుల్స్ వచ్చేప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నాయండి. కమర్షియల్ రోడ్ స్టార్టింగ్లో మనకి భవానీ టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే మనకి మసీదు ఉంటుంది, అలాగే ఒక జైన్ టెంపుల్ ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మరియమ్మన్ టెంపుల్ వస్తుందండి. ఆ టెంపుల్కి కాస్త ముందుకు వెళ్తే మనకి శ్రీనివాస పెరుమాళ్ టెంపుల్ వస్తుంది అనమాట. కమర్షియల్ రోడ్ ఎండింగ్కి వచ్చేప్పుడు మనకి సిఎస్ఐ చర్చ్ ఒకటి ఉంటుంది. అలాగే మనకి మురుగన్ టెంపుల్ ఒకటి ఉందండి ఇక్కడ ఊటీలో. ఊటీ టౌన్ నుంచి ఒక 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కనుక ఉంటుంది. పబ్లిక్ బస్ సర్వీస్ అయితే కనుక లేదు, ఏదైనా ఆటో కనుక తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదండి. ఈ మురుగన్ టెంపుల్ వచ్చేప్పటికి మలేషియాలో ఉన్న కుమారస్వామి టెంపుల్ ఉందండి, బట్టు కేవ్స్ అని చెప్పేసి. ఆ టెంపుల్ లాగే ఉంటుంది అనమాట చూడటానికి ఐడియల్ అంతా కూడా. టెంపుల్స్ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ మ్యూజియంకి అయితే కనుక వచ్చానండి. దీన్నే స్టోన్ హౌస్ అని కూడా అంటారనమాట. ఇది కమర్షియల్ రోడ్ ఎండింగ్లో ఆర్ట్స్ కాలేజ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ విజిట్కి అయితే కనుక ఇప్పుడు వచ్చాను. గవర్నమెంట్ మ్యూజియంకి ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అండి. మీరు మొబైల్లో కనుక లోపలంతా షూట్ చేసుకోవాలనుకుంటే కనుక 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. టోటల్గా 25 రూపీస్ అవుతుంది. ఈ టికెట్ వచ్చేప్పటికి బై క్యాష్ అయితే కనుక వాళ్ళు తీసుకునే డిజిటల్ పేమెంట్ అనమాట. మీరు కంపల్సరీగా మీ ఏటీఎం కార్డు కానీ లేదంటే ఏదైనా క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఒక్కటి ఇక్కడ ఇబ్బంది అండి. మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేసేటప్పుడు ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఖచ్చితంగా క్యారీ చేయండి. అలాగే టైమింగ్స్ వచ్చేప్పటికి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 దాకా ఓపెన్ ఉంటుంది. ఫ్రైడే వచ్చేటప్పటికి దీనికి హాలిడే అండి, క్లోజ్ చేసేస్తారనమాట. మిగతా డేస్లో అయితే కనుక మీకు ఓపెన్ ఉంటుంది. మ్యూజియం వచ్చేప్పటికి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. లోపలైతే కనుక వాళ్ళు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనుక అందుబాటులో ఉంచారు. ఆ టైంలో ఇక్కడ ఉన్న యానిమల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ ఉండే ట్రైబల్స్ ఏ విధంగా నివసించే వాళ్ళు, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ హౌసెస్ ఎలా ఉన్నాయి, ఆ టైంలో వాళ్ళు ఏ వస్తువులను ఇళ్లలో వాడేవాళ్ళు, ఇంకా వాళ్ళ పనికి అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి పనిముట్లు వాడేవాళ్ళు, అప్పుడు ఉన్న మిషనరీస్ ఏంటి, ఈ ఊటీని ఏ టైంలో కనిపెట్టారు, అలాగే దీనికి టాయ్ ట్రైన్ ఎలా స్టార్ట్ చేశారు, ఇక్కడ టీ ఎస్టేట్లు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు ట్రైబల్కి సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మ్యారేజ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అంటే ఊటీ సంబంధించిన హిస్టరీ మొత్తం కూడా ఈ మ్యూజియంలో అయితే కనుక అందుబాటులో ఉందండి. ఒకసారి మీరు మ్యూజియం కనుక విజిట్ చేస్తే ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు రీడ్ చేయడం కుదురుతుంది. అలాగే విజిట్కి వచ్చేసరికి 30 to 40 minutes అయితే కనుక సరిపోతుందండి.
ఊటీలో మీరు నీలగిరి ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఈ టీ పొడి కానీ కొనాలనుకుంటే కనుక కమర్షియల్ రోడ్లో నీలగిరి సూపర్ మార్కెట్ ఉందండి, అండర్ గవర్నమెంట్ అనమాట. అందులో మీకు క్వాలిటీ ఐటమ్స్ అయితే కనుక దొరుకుతాయి. నీలగిరి ఆయిల్స్ కానీ, మసాలా కానీ, టీ పొడి కానీ, ఇంకా వేరే ఐటమ్స్ ఏదైనా సరే. అలాగే మీకు ఇక్కడ చామరాజు టీ పొడి వచ్చేప్పటికి ఫేమస్ అండి. ఇక్కడ టీ ఫ్యాక్టరీ ఉందన్నమాట. దానికి సంబంధించిన అవుట్లెట్ మనకి ఈ కమర్షియల్ రోడ్ ఎండింగ్లోనే ఉందండి. ఆ అవుట్లెట్లో మనకి టీ పొడి వచ్చేప్పటికి హాఫ్ కేజీ 170 రూపీస్ అయితే కనుక వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దాని మీద 10% డిస్కౌంట్ అయితే కనుక ఇస్తున్నారు. చాలా ఫ్లేవర్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. రేట్ అయితే కనుక కొద్దిగా చేంజ్ అవుతుంది. మీకు కావాలంటే కనుక టీ టేస్ట్ చేసి మీరు కొనుక్కోవచ్చు అండి. వాళ్ళు మనకి షేరింగ్ బస్సులో వెళ్ళినప్పుడు కొన్ని అవుట్లెట్కి కనుక తీసుకెళ్ళారు. అక్కడికి రేట్ అయితే కనుక కొద్దిగా డిఫరెంట్ ఉందండి. ఊటీ మ్యూజియం విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కమర్షియల్ రోడ్లోని బస్ స్టాండ్ నుంచి కర్ణాటక గార్డెన్స్ చూడటానికి అయితే కనుక వెళ్తున్నానండి. ఈ కర్ణాటక గార్డెన్స్ వచ్చేప్పటికి ఊటీ బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఊటీ లేక్ రోడ్ అనమాట. ఊటీ లేక్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే కర్ణాటక గార్డెన్స్ అయితే కనుక వస్తుంది. మీకు ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 10 రూపీస్ అండి. కర్ణాటక గార్డెన్ జంక్షన్ దగ్గర బస్ అయితే కనుక దిగాల్సి ఉంటుంది. బస్ దిగిన తర్వాత ఈ గుడి పక్కన రోడ్లోంచి ఒక 500 మీటర్స్ అయితే కనుక వాక్ చేసుకుని లోపలికి వెళ్తే మనకి కర్ణాటక గార్డెన్స్ అయితే కనుక వస్తుందండి. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఒకవేళ మీరు ఆటో ఏదైనా తీసుకుని రావాలంటే కనుక వాళ్ళు బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ మధ్యలో అయితే కనుక ఛార్జ్ చేస్తారండి. కర్ణాటక గార్డెన్స్ ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండి. స్టిల్ కెమెరాకి వచ్చేప్పటికి 50 రూపీస్, వీడియో కెమెరాకి వచ్చేప్పటికి 100 రూపీస్ అనమాట. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు 7 డేస్ పాటు ఓపెన్లో అయితే కనుక ఉంటుంది. కర్ణాటక గార్డెన్స్ విజిట్ చేయడానికి 2 అవర్స్ నుంచి 3 అవర్స్ టైం అయితే కనుక ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద గార్డెన్ అనమాట. ఇక్కడ మనకి చాలా ప్లేస్ అయితే కనుక విజిట్ చేయడానికి ఉంటుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఒక మంచి ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి మినిమం 2 to 3 అవర్స్ అయితే కనుక టైం ఖచ్చితంగా కావాలండి విజిట్ చేయడానికి. ఈ కర్ణాటక గార్డెన్స్లో హోటల్ మయూరా సుదర్శన్ అని చెప్పేసి కర్ణాటక టూరిజం వాళ్ళ హోటల్ ఒకటి ఉందండి. చాలా మంచి హోటల్ అనమాట. అక్కడ నుంచి మనకి గార్డెన్ వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ కర్ణాటక గార్డెన్స్ స్టే చేయాలనుకునే వాళ్ళకి అదొక మంచి ప్లేస్ అండి. ఈ గార్డెన్లోంచి పైకి వెళ్ళిపోతే మనకి హోటల్ మయూరా సుదర్శన్ వచ్చేస్తుంది. అలాగే మెయిన్ రోడ్ నుంచి సపరేట్ ఎంట్రీ ఉందండి. హోటల్లో స్టే చేసే వాళ్ళకైతే కనుక ఈ గార్డెన్లోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది డైరెక్ట్గా. ఈ కర్ణాటక గార్డెన్స్ వచ్చేప్పటికి 62 ఎకరాస్లో ఉంటుంది. ఇక్కడ గార్డెన్ మాత్రమే కదండి, చాలా రకాల ఫార్మింగ్తో పాటు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కింద కనుక డిజైన్ చేయడం జరిగింది. దీన్ని మైసూర్ మహారాజా అయిన జయచామ రాజేంద్ర వడియార్ గారు ఒక గిఫ్ట్కి అయితే కనుక ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఒక టూరిజం హబ్కి అయితే కనుక డెవలప్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హోటల్ మయూరా అండి, కర్ణాటక గార్డెన్స్లో ఉంది. మీకు హోటల్ రూమ్స్తో పాటు సపరేట్గా కాటేజెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇక్కడ నుంచి మీకు టోటల్గా ఈ గార్డెన్ వ్యూ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒక మంచి ప్లేస్ అనమాట. మీకు ఒకవేళ ఈ కర్ణాటక గార్డెన్స్లో స్టే చేయాలనుకుంటే కనుక ఆన్లైన్లో కానీ లేకపోతే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రూమ్ అయితే కనుక తీసుకోండి. ఒక మంచి వ్యూ అయితే కనుక మీకు ఇక్కడ నుంచి ఉంటుంది. ఒక మంచి ప్లేస్ అనమాట. స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ గార్డెన్ విజిట్కి వచ్చి టూరిస్టుల కోసం వీళ్ళు చాలా రకాల అట్రాక్షన్స్ అయితే కనుక ఇక్కడ క్రియేట్ చేశారండి. అందులో కొన్ని వచ్చేటప్పటికి మనకి ఇటాలియన్ గార్డెన్తో పాటు ఫ్లవర్ గార్డెన్స్, ఇంకా మనకి లాన్స్, టోపెరీ గార్డెన్స్, అలాగే మనకి స్మాల్ లేక్స్, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఇంకా వచ్చేప్పటికి గ్లాస్ హౌస్, ఇలాగ చాలా రకాలుగా అయితే కనుక క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మనకి కేబుల్ బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇలాగ చాలా రకాల అట్రాక్షన్స్ అయితే కనుక మనకి ఇక్కడ ఉంటాయి. కాబట్టి 2 నుంచి 3 అవర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ టైం అయితే కనుక మనం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మంచి ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ ఉందండి. అందులో మనకి ఒక 50,000 పూల మొక్కలు అయితే కనుక పెట్టడం జరిగింది. అది మేజర్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లోకి అయితే కనుక తీసుకెళ్ళిపోతుంది ఈ కర్ణాటక గార్డెన్స్ అనమాట. బొటానికల్ గార్డెన్ కన్నా ఇక్కడ ఇంకా బాగుందని అయితే కనుక నేను ఖచ్చితంగా చెప్తానండి.
కర్ణాటక గార్డెన్లో ఉన్న ఫ్లవర్ గార్డెన్ అండి ఇది. టోటల్గా ఇక్కడ కౌంట్ వచ్చేప్పటికి మొక్కలు 50,000 దాకా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. చాలా చాలా బాగుందండి చూడటానికి అయితే కనుక. చాలా రకాల రోజెస్ ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా నేను ఈ ఊటీ ట్రిప్ని అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఊటీ ట్రిప్లో యాక్టివిటీస్ అవి మనకు కొంత తక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ నేచర్ వ్యూస్ కానీ, ఈ వ్యాలీ వ్యూస్, ఈ టీ గార్డెన్ వ్యూస్, ఈ రోజ్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుందండి. మన సిటీ లైఫ్కి చాలా డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ అనమాట. నేనైతే కనుక ఈ ఊటీ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఫ్యామిలీతో కాస్త రిలాక్స్ అవ్వడానికి మీరు ఊటీని అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. ఊటీ వచ్చేప్పటికి మనకి దగ్గరగా ఉంటుంది సౌత్ ఇండియాలో, ప్లస్ మనకి ఒక బడ్జెట్లోనే ట్రిప్ అయితే కనుక కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హోటల్స్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్లోనే దొరుకుతాయి. సీజన్లో మాత్రం కొంచెం రేట్ అయితే కనుక ఎక్కువ ఉంటుంది, అదర్వైజ్ మీకు అంతా కూడా బడ్జెట్లోనే ఉంటుంది అనమాట. సో ఒక మంచి ట్రిప్ చేయడానికి అయితే కనుక ఊటీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఊటీ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి ఏప్రిల్ టు జూన్ అండి, సమ్మర్ టైం అనమాట. ఒక 3 to 4 days అయితే కనుక ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అన్ని ప్లేసెస్ని మీరు కవర్ చేయడానికి ఈ టైం సరిపోతుంది. సోలో ట్రావెలర్స్కి ఊటీ ట్రిప్ కొంచెం బోర్ కొడుతుంది. అదే కపుల్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఒక మెమొరబుల్ ట్రిప్ అయితే కనుక అవుతుందండి. కర్ణాటక గార్డెన్స్ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న బోట్ హౌస్ 2కి అయితే కనుక వచ్చానండి. దీన్ని హనీమూన్ బోట్ హౌస్ అని కూడా పిలుస్తారనమాట. సేమ్ అండి, మన ఊటీ లేక్ అండ్ బోట్ హౌస్ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే ఇక్కడ కూడా బోట్ హౌస్ అనమాట. మనకి బోట్ రైడ్స్ అయితే కనుక ఇక్కడ కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ క్రౌడ్ అయితే కనుక చాలా తక్కువ మంది ఉంటారు. ఒక చిన్న ప్లేస్ అనమాట, బట్ ఇక్కడ ఒక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ లాగా ఉంటుంది బోట్ రైడ్ చేయడానికి. బోట్ హౌస్కి ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఊటీ లేక్ బోట్ హౌస్ దగ్గర అయితే కనుక మనకి చాలా రకాల బోట్లు అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ లిమిటెడ్ బోట్స్ ఏనండి. కాస్ట్ వచ్చేప్పటికి సేమ్ అనమాట. అక్కడైతే ఎంత ఛార్జ్ చేస్తారు, ఇక్కడ అదే ఛార్జ్ చేస్తారు, కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ బోట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. బోట్ హౌస్ విజిట్ తర్వాత నేను బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ట్రీ పార్క్ అయితే కనుక వచ్చాను. ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చి 10 rupees అండి. మార్నింగ్ మనకి 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అయితే కనుక ఓపెన్ ఉంటుంది ఈ ప్లేస్. ఇది జస్ట్ ఒక ట్రీ పార్క్ అండి, అంతకు మించి ఎక్కువైతే కనుక ఇక్కడ ఏమీ లేదనమాట. చాలా చిన్న ప్లేసే. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే కనుక వచ్చి విజిట్ చేయండి, లేకపోతే కనుక విజిట్ చేయాల్సిన అవసరం అయితే కనుక లేదు. ఎందుకంటే మనకి బొటానికల్ గార్డెన్ కానీ, కర్ణాటక గార్డెన్ కానీ సేమ్ ప్లేసే అనమాట. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. ఊటీ టౌన్కి దగ్గరలో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే కనుక మ్యాక్సిమం విజిట్ చేశానండి. ఏమన్నా కొన్ని ప్లేసెస్ మేబీ మిస్ అయ్యి ఉండొచ్చేమో, మ్యాక్సిమం అయితే కనుక లేదు. ఇంకా నేను నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ కమర్షియల్ రోడ్కి వెళ్ళి ఒకసారి షాపింగ్ సెంటర్స్ ఓపెన్ ఉండలేదు చూస్తాను. అలాగే ఫుడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను. నా డే 4 ట్రిప్లో నాకైన ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఓన్లీ 100 rupees మాత్రమే అండి. బస్కి అలాగే ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కలిపి 100 rupees మాత్రమే ఖర్చు అయిందనమాట ఇవాళ నాకు ఈ ట్రిప్లో. ఇది వచ్చేసి ఊటీ మున్సిపల్ మార్కెట్ అండి. దీని పక్కన మనకి టిబెట్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇవన్నీ లాక్డౌన్ వల్ల క్లోజ్ చేశారు, మళ్ళీ రీఓపెన్ అయితే కనుక ఇంకా చేయలేదు. అందుకని ఊటీలో షాపింగ్ చేయడానికి అయితే కనుక ఛాన్స్ లేదు. అలాగే కున్నూరులో కూడా క్లోజ్ చేస్తుందండి, అక్కడ కూడా ఛాన్స్ లేదనమాట. మేబీ టూరిస్టుల కోసం కొన్ని హోటల్స్, కొన్ని షాప్స్ మాత్రమే మెయిన్ రోడ్స్లో ఓపెన్ చేశారు. మిగతా ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ అనమాట. సెప్టెంబర్ 1st వీక్లో అయితే కనుక నేను విజిట్ చేశాను. ఏమన్నా ఇంకొక 2 weeks తర్వాత మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం అయితే కనుక ఉంటుందండి. బస్ స్టాండ్ పక్కన ఊటీ లేక్ రోడ్ ఎంట్రన్స్లో మీకు థండర్ వరల్డ్ అని చెప్పేసి ఒక థీమ్ పార్క్ ఉందండి. ఇక్కడైతే కనుక కొద్దిగా మనకి యాక్టివిటీస్ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. పార్క్ ఎంట్రీ వచ్చేప్పటికి 20 rupees అండి. ఇంకా మీకు ఇక్కడ కొన్ని ప్యాకేజ్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. ఒక 300 rupees నుంచి 700 rupees మధ్యలో అయితే కనుక ప్యాకేజీలు ఉన్నాయి. అందులో మనకు వాళ్ళు ఇంక్లూడింగ్ ఏమి ఇస్తారంటే 5D థియేటర్, రెయిన్ ఫారెస్ట్, హంటెడ్ హౌస్, అలాగే ఇన్ఫినిటీ రైడ్, థర్డ్ ఐ, మై ఇండియా, బిగ్ ఫుడ్, కిడ్డీస్ రైడ్స్ అని చెప్పేసి ఇలా కొన్ని ప్యాకేజ్ని అయితే ఇంక్లూడింగ్ చేశారండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది విజిట్ చేయొచ్చు. ఊటీలో నేను ఫుడ్ని అయితే కనుక చాలా లేట్గా ఎక్స్ప్లోర్ చేశానండి. నా డే 1 వచ్చేప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. నేను ఇంకా ఆ పూట అయితే కనుక రెస్ట్ చేస్తున్నాను. నా డే 2 అండ్ డే 3 వచ్చేప్పటికి నేను బస్ ట్రిప్కి అయితే కనుక వెళ్ళిపోయాను అనమాట ఎర్లీ మార్నింగ్. అందుకని నేను ట్రిప్లో ఫుడ్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఇవాళ నా డే 4 అండి. ఇవాళ అయితే కనుక నేను ఎలాంటి ట్రిప్ లేదు, అందుకని ఫుడ్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఊటీ కమర్షియల్ రోడ్లో క్లాక్ టవర్ దగ్గర మనకి వెజ్ రెస్టారెంట్లు అయితే కనుక ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి ఆ వెజ్ రెస్టారెంట్లో ఫుడ్ గురించి చెప్తాను నేను.
ఈ క్లాక్ టవర్కి ఆపోజిట్లో మనకి టెండ్రల్ రెస్టారెంట్ చెప్పేసి ఒకటి ఉందండి. ఇక్కడైతే కనుక ఫుడ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేప్పటికి ఇడ్లీ 40 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. సాంబార్ ఇడ్లీ మీకు దోశ ఓతప్పం ఇలా వచ్చేప్పటికి 70, 80, 90 ఆ రేంజ్లో అయితే కనుక ఉందండి. మీకు అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఇడ్లీ సాంబార్ అయితే కనుక తీసుకొని చాలా బాగుంది. అలాగే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేప్పటికి మీకు 120 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. అది కూడా టేస్ట్ అయితే కనుక చాలా బాగుందండి. ఇంకా మీల్స్ వచ్చేటప్పటికి మనకి 105 అంటే 105 రూపాయలు అయితే కనుక తీసుకుంటున్నారు. 105 రూపీస్ అనమాట. 105 రూపీస్లో మనకి వాళ్ళు 6 రకాల కర్రీస్తో పాటు ఇంకా అప్పడం ఇస్తున్నారు. రైస్ వచ్చేప్పటికి అన్లిమిటెడ్గా ఇస్తారండి. కర్రీస్ కూడా అన్లిమిటెడ్ అనమాట. ఫుల్ మీల్స్ భోజనం చెప్పొచ్చు. చాలా బాగుందండి భోజనం కూడా. కర్రీస్ కూడా అన్ని చాలా టేస్ట్గా ఉన్నాయి. 105 అనమాట కాస్ట్ వచ్చేప్పటికి. చాలా బెస్ట్ అండి. అలాగే ఒక బడ్జెట్లో ఒక మంచి టేస్ట్గా అయితే కనుక ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. కమర్షియల్ రోడ్లో మీకు ఇంకా చాలా వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ల దగ్గరికి అవైలబిలిటీ ఉన్నాయండి. శ్రీలక్ష్మి నిలయము, అడియార్ ఆనంద భవన్, పంకజ్ పురోహిత్, అలాగే కొన్ని చిన్న చిన్న రెస్టారెంట్లు, ఇంకా మీకు స్ట్రీట్ ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి ఎక్కడైనా మీకు టేస్ట్ చూడండి. మీకు ఎక్కడ బాగుంటే అక్కడైతే కనుక మీ ఫుడ్ అయితే కనుక తీసుకోండి. నేనైతే కనుక టెండ్రల్ రెస్టారెంట్ అండ్ అడియార్ ఆనంద భవన్ అయితే కనుక ప్రిఫర్ చేస్తాను. ఊటీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో అమ్మ క్యాంటీన్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేప్పటికి 5 రూపీస్ అనమాట. ఇడ్లీ ఆర్ పొంగల్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేప్పటికి రైస్ అండ్ సాంబారు లేదంటే కిచిడి అలాగైతే కనుక వెరైటీస్ పెడుతున్నారు. అది కూడా 5 రూపీస్ అనమాట. మనకి ఇంకా బడ్జెట్లో ఫుడ్ కంప్లీట్ చేయాలంటే కనుక ఇది కూడా ఒక మంచి అవకాశం అండి ఊటీలో. ఊటీలో హోమ్ మేడ్ చాక్లెట్స్ వచ్చేసి చాలా ఫేమస్ అండి. ప్రతి ప్లేస్లో కూడా చాక్లెట్లు అయితే కనుక అమ్ముతూ ఉంటారు. మనకి టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లేసెస్కి అయితే కనుక తీసుకెళ్తారు, అవుట్లెట్స్కి. అక్కడికి అలాగే కమర్షియల్ రోడ్లో ఉండే షాప్స్కి రేట్లు అయితే కనుక కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మీకు కమర్షియల్ రోడ్లో చాలా షాప్స్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటాయి. మీరు ఫ్రీక్వెంట్గా ఒక 4-5 షాపులకి వెళ్ళండి. అక్కడ టేస్ట్ చూడండి, రేట్ ఎంత కంపారిజన్ ఉందో చూడండి. అలాగే టేస్ట్ నచ్చితే కనుక మీరు ఆ రేట్ కంపారిజన్ చూసి మీరైతే కనుక బై చేయండి. మినిమం 100 గ్రామ్స్ వచ్చేప్పటికి 40 రూపీస్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతాయండి. ఇక్కడతో నా 4 డేస్ ఊటీ ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. నా డే 4లో ఊటీ టౌన్లో ఉన్న ప్లేసెస్ అయితే కనుక విజిట్ చేయడం జరిగింది. ఏమన్నా 1-2 ప్లేసెస్ అయితే కనుక మిస్ అయ్యి ఉండొచ్చండి. అలాగే నా పార్ట్ 1 నుంచి పార్ట్ 4 వరకు వీడియోస్లో నేను షేర్ చేసుకున్న అన్ని ఇన్ఫర్మేషన్లో ఏమన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మిస్ అయ్యి ఉండొచ్చండి. మ్యాక్సిమం నేను విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకున్నాను. ఇది నా డే 5 అండి ఊటీలో. ఇవాళ నేను ఊటీ నుంచి విజయవాడకి అయితే కనుక నా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాను. నేను మార్నింగ్ 10 o'clock ఊటీలో బయలుదేరుతాను. 3 o'clock అంతా కోయంబత్తూర్ అయితే కనుక రీచ్ అయిపోతాను. నాకు కోయంబత్తూర్ నుంచి విజయవాడకి ట్రైన్ ఆఫ్టర్ 5 అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 6 లోపు అయితే కనుక నేను విజయవాడ రీచ్ అయిపోతానండి. విజయవాడ నుంచి 1 వీక్ ఊటీ ట్రిప్ నేను 5000 రూపీస్ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో 4 డేస్ వచ్చేప్పటికి ఊటీ స్టే అండి. మిగతా 3 డేస్ వచ్చేప్పటికి విజయవాడ టు ఊటీ, ఊటీ టు విజయవాడ నా జర్నీ అనమాట. ఊటీ పార్ట్ 1 వీడియోలో నేను ఈ 5000 రూపీస్ బడ్జెట్తో 1 వీక్ ఊటీ ట్రిప్ని ఎలా ప్లాన్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ నాకు ఖర్చు అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీతో షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో ఆ రోజు నాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అనేది మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా నేను ఈ 5000 రూపీస్ బడ్జెట్లో ఈ 1 వీక్ ఊటీ ట్రిప్ని కంప్లీట్ చేశానా, లేకపోతే ఇంకా ఎడిషనల్గా ఏదైనా అమౌంట్ ఖర్చు అయిందా అనేది ఒకసారి మీకు రివీల్ చేస్తానండి. ఫైనల్ అమౌంట్ నాకు ఏ రోజుకి ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. 4 డేస్ ఊటీ ట్రిప్ ఫైనల్ బడ్జెట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. విజయవాడ నుంచి ఊటీకి అప్ అండ్ డౌన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ట్రైన్ అండ్ బస్సుకి కలిపి 1200 రూపీస్ అనమాట. 4 డేస్ నా హోటల్కి వచ్చేప్పటికి 1400 రూపీస్ అండి. 1 డేకి 350 రూపీస్ అనమాట. లోకల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వచ్చేప్పటికి 100 రూపీస్ అండి సిటీ బస్కి వాటికి. నా డే 1 ఆఫ్టర్నూన్ అయితే కనుక ఊటీ రీచ్ అయ్యాను. అందుకని ఆ రోజు నేను రెస్ట్ తీసుకున్నాను, ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేయలేదు. నా డే 2 సైట్ సీయింగ్ ట్రిప్ కాస్ట్ వచ్చేప్పటికి 350 రూపీస్ అండి. డే 3 సైట్ సీయింగ్ ట్రిప్ కాస్ట్ వచ్చేప్పటికి 450 రూపీస్ అనమాట. డే 4 సైట్ సీయింగ్ ట్రిప్ కాస్ట్ వచ్చేప్పటికి 100 రూపీస్ అండి. నేను పబ్లిక్ బస్సు అండ్ వాకబుల్ డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది. ఇంకా నాకు ఈ 4 డేస్కి ఫుడ్ అండ్ టీ, కాఫీ లాంటి అన్నీ కలిపితే నాకు 1400 రూపీస్ అయితే కానీ ఖర్చు అయిందండి. 1 డేకి 300 రూపీస్ అనమాట యావరేజ్ నా ఫుడ్ కాస్ట్.
సో ఫైనల్గా నేను 5000 రూపీస్ బడ్జెట్లో విజయవాడ నుంచి ఊటీకి 1 వీక్ ట్రిప్ని అయితే కనుక కంప్లీట్ చేయడం జరిగిందండి. మీకు కూడా సేమ్ బడ్జెట్లో ట్రిప్ అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. మీకు ఒక 1000 నుంచి 2000 రూపీస్ అయితే కనుక పెరగచ్చు. ఎందుకంటే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాను, బడ్జెట్ హోటల్లోనే తీసుకుంటాను, వాకబుల్ డిస్టెన్స్ని అయితే కనుక నేను వాక్ చేసుకుని వెళ్ళిపోతాను. అలాగే నా ఫుడ్ కూడా బడ్జెట్లోనే ఉంటుందన్నమాట. అందుకని నాకు చాలా తక్కువ బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీకైతే కనుక కొంచెం రేట్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి కానీ లేదంటే ఊటీకి సంబంధించిన వేరే వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాలో కానీ నా వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.